కానీ కొన్ని విచిత్రమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞల్ని మనము ఆప్షన్గా తీసుకుంటాం. మనం చాలాసార్లు చాలా ఆజ్ఞని ఆజ్ఞగా తీసుకోకుండా ఆప్షన్గా తీసుకుంటాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పబడినటువంటి ఆజ్ఞగా ఎంతమంది తీసుకుంటారు? అది ఆప్షన్గా తీసుకుంటాం. ఆప్షన్ అంటే అది చాయిస్గా తీసుకుంటాం. సర్లే చేస్తే చేస్తాం, లేకపోతే లేదు, అది నా పని కాదు, పాస్టర్ గారుల పని, ఇవాంజలిస్ట్ పని అని ఇలా అని అనుకుంటాం మనం. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక విచిత్రమైనటువంటి ఆజ్ఞ ఉంది. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వాక్యం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. మొదలు పెట్టడమే ఎలా మొదలు పెట్టాడు చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యూ? ఏంటంట ఆజ్ఞ? నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇదేంటంట? ఆజ్ఞ. నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అంటే ఆజ్ఞని రిమైండ్ చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఏమని ఇచ్చాడంట ఆజ్ఞ? నిబ్బరము కలిగి ఉండాలని ఆజ్ఞ ఇచ్చాడు, ధైర్యముగా ఉండాలని ఆజ్ఞ ఇచ్చాడు, దిగులు పడకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, జడియకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఒకవేళ మనము భయపడితే, మనము నిబ్బరము కలిగి లేకపోతే, మనం ధైర్యంగా ఉండకపోతే, ఇంకా దిగులు పడితే, మనము జడిస్తే అదేమవుతుందంట? చెప్పాలి గట్టిగా. ఇంకో మాట చెప్పండి. ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. ఎప్పుడైనా ఈ కోణంలో ఆలోచించారా? భయపడితే కూడా పాపమా? ఆందోళన పడితే కూడా పాపమా? నిబ్బరంగా లేకపోతే కూడా పాపమా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఒకవేళ ఈ ఆజ్ఞ మనం నెరవేర్చకపోతే ఏమవుతుంది? అది ఆజ్ఞాతిక్రమం అవుతుంది.